మిత్రులారా, చాలామంది మనం ఎజెండా సెట్ చేస్తాం, మిగతా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మన వీడియోలు మాత్రమే చూస్తూ ఇతరుల వీడియోలు ఎక్కువగా చూసే వాళ్ళందరికీ ఈ పాటికి ఆ విషయం అర్థమైపోయి ఉంటుంది. ఇది మనం గొప్పగా చెప్పట్లా, ముందుగానే వార్తల్ని పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం జర్నలిజంలోనే కాదు, ఎక్కడైనా జీవితంలో కూడా ఒక సామెత లాంటిది ఉంది. ఇంగ్లీష్లో చెప్తారు, అది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ఫ్రే అని. అంటే ముందుగా వేటకు బయలుదేరినటువంటి పక్షికి ఆహారం దొరుకుతుంది, ఇది తెలుగులో మనం అనువదించుకుంటే. అలానే ముందు ఏ విషయాన్ని చూసినా వెంటనే ఇది ప్రజలకు అవసరమైంది, లేదంటే ప్రజలకు ఆసక్తి ఉన్నది అని కనుక్కోవటం అంటే అర్థం చేసుకుని దాని మీద కాస్త కూస్త నిజాయితీగా కనుక మన వాదన వినిపించగలిగితే అది ప్రజలకు చేరుతుంది, జనాలకు చేరుతుంది. ఈ జనాలకు చేరడంలోనే మార్కెటింగ్ టెక్నిక్లు ఎక్కువగా వాడే వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎక్కువగా రీచ్ అవసరం లేదు ఎంత ప్రయత్నించినా రీచ్ రాలేని వాళ్ళకి తక్కువ వ్యూవర్షిప్ ఉన్నా కూడా ముందుగా అందించినటువంటి రికార్డ్ అననివ్వండి, రికార్డ్స్లో ఆ డేటా అననివ్వండి, వారి పేరునే ఉంటుంది. అలానే ఇప్పుడు నేను చాలా సరదాగా అట్ ద సేమ్ టైం కాస్త కూస్త సీరియస్గా అడుగుతున్న ఒక ప్రశ్న: అభిమానుల కోసం ప్రాణాలు ఇచ్చే హీరోలు ఎవరు ఉండరు, కానీ మీకేం ఇవ్వగలను, నేను ఒక నమస్కారం పెట్టడం తప్ప అనేవాళ్ళు కానీ, ఈ అభిమానులకి శిరస్సు వంచి నమస్కరిస్తాను అనేవాళ్ళు కానీ, ఏదైనా మీ ఫ్యాన్స్కి అందరికీ నా గుండెల్లో చోటు ఉంటుంది అని ఇంకొకళ్ళు, లేదంటే మా కుటుంబానికి పెట్టని కోట ఈ అభిమానులు గాను, ఏ జన్మ సుకృతమో అనే ఒక హీరో కానీ, వీళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా, అలానే డిమాండ్ కూడా చేస్తున్నా. ఇంతవరకు తెలుగులోనే కాదు, ఎక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వచ్చి ఉండదు. నేను చెప్పిన తర్వాత మీరు కూడా అంగీకరిస్తారు. ఫ్యాన్స్ మీకోసం ప్రాణాలు ఇస్తారు కదా, మరి ఫ్యాన్స్ కోసం మీరేం చేస్తారు? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదు, కానీ నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను. నేను డిమాండ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ఏదో ఒక టైంలో వీడియో చేద్దామని చూస్తారు. చూడండి, అది ఫ్యాన్స్ కోసం మీరేమి చేయక్కర్లేదు మా రాజులారా, మా హీరోలారా. ఇంత రెమ్యునరేషన్లు, ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి అభిమానులు వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో సినిమాలకి మంగళహారతులు పారుతున్నారు కదా, మీరు మాత్రం వారి ఆశలకి మంగళహారతులు పారుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఒక్క రోజైనా మీ సినిమాని అభిమానుల కోసం ఫ్రీగా ఏమన్నా చూపించగలరా? ఉచితంగా మీ సినిమా ప్రదర్శన ఇవ్వగలరా? రిలీజ్ రోజు మొదటే ఆట అవసరం లేదు, 10 రోజుల తర్వాత ఇస్తారా? అభిమానులు అందరికీ ఈ సినిమా ఫ్రీ అని చెప్పేసి చూపించగలరా? 10 రోజుల తర్వాతైనా. అబ్బాయి మాకు నష్టం అంటారా? పోనీ 20 రోజు చూపిస్తారా? పోనీ 50 రోజు ఏమైనా చూపిస్తారా? మీరు 50 రోజు చూపించడానికి మీ సినిమాలు ఇప్పుడు ఇక్కడేమో ఆడట్లేదు థియేటర్లో. మరి అభిమానులకి ఏమి ఇస్తాము కాదు, ఇది ఇవ్వండి, దమ్ముంటే ఇది ఇవ్వండి. లేదు మీకు చేత కదా, దాంట్లో ఏమన్నా ఇంకా కొత్త మార్గాలు ఏమైనా వెతికి చెప్పమంటారా? మొదటి రోజు 10,000 మంది అభిమానులకి ఫ్రీగా చూపించండి. మనకి మొదటి రోజు 1,00,000, 2,00,000 టికెట్లు దొరుకుతాయి కదా, తెగుతాయి కదా. మన పేరు చూస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోతారు కదా. 10,000 మందికి, 10,000 మంది చాలా ఎక్కువ నెంబరా? 10,000 ఇంటూ 100 వేసుకుంటే 1,00,000 అవుతుంది, 200 వేసుకుంటే 2,00,000 అవుతాయి. కలెక్షన్ ఎందుకు నేను మిస్ అవ్వాలి అనుకుంటారేమో. 10,000 10 లక్ష కదా, 10 లక్షలు అవుతాయి, 20 లక్షలు అవుతాయి. అలా ఎందుకు 2 కోట్లైనా కూడా పోతాయి అనుకుంటారా? పోనీ 1000 మందికి ఫ్రీగా చూపించండి. 1000 మంది అభిమానులకి. ఏ అభిమానులకి? మీ చుట్టూ బ్యానర్లు కడుతూ, మీ చుట్టూ భజన చేస్తూ, మీ బెనిఫిట్ షోల్ని అందిపుచ్చుకొని వాళ్ళు పైకి ఎదుగుతారే, ఆ అభిమానులు కాదు. మిమ్మల్ని జీవితంలో కూడా చూడలేని వారు, కానీ మీరంటే అభిమానులుగా గుర్తింపు ఉన్నవాళ్ళు. ఏం కావాలంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి రిజిస్ట్రేషన్స్. నేను మహేష్ అభిమానిని, నేను ప్రభాస్ అభిమాని, నేను చిరంజీవి అభిమాని, నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, నేను అల్లు అర్జున్ అభిమాని, నేను ఇంకో డాష్ బాబు అభిమానిని. గుర్తింపు కార్డులు ఇవ్వండి, రిజిస్ట్రేషన్స్ ఇవ్వండి, క్యూఆర్ కోడ్ ఇవ్వండి. ఏది మీ సభల్లోకి, మీ జేఆర్సీ ఫంక్షన్ హాల్లోకి మమ్మల్ని రానివ్వడానికి స్కాన్ చేస్తారే, అలాంటి కోడ్లు ఇవ్వండి.
ఎంట్రీ పాసుల్లాగా అవి ఉపయోగించండి. రాజమౌళి గారి మొన్న మన వారణాసికి పెట్టారు కదా, అలాంటివి చేయండి. 1000 మందికి మొదటి రోజు ఫ్రీగా చూపించండి చూద్దాం. 1000 మందికి కుదరదా? పోనీ 100 మందికి ఫ్రీగా చూపించండి. ఇట్లా అడుగుతుంటే గొంతెమ్మ కోరికలాగా ఎవరికన్నా అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ అభిమానానికి అర్థమే ఉండదు. పోనీ మీరు మరీ అంత వద్దులే, బాగా ఖర్చు అవుతుందేమో, ఎందుకు 100 మందికే ఎందుకు 1,00,000 మంది నా అభిమానులు ఉంటే మిగతా వాళ్ళు బాధపడతారని చావు తెలివితేటలు ప్రదర్శించకుండా ఇంకొక ఇది ఉంది. 100వ రోజు ఆ సినిమా విడుదలైనటువంటి 100వ రోజు ఫ్రీగా షో వేయండి. ఫ్రీగా షో వేయండి అభిమానులకే. మిగతా వాళ్ళు ఉంటారే, ఏది ఇప్పుడు పలానా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, ఆ హీరో దగ్గర రిజిస్టర్డ్ అయిన అభిమానులు ఉన్నారు. అభిమానులుగా అంటే మిగతా వాళ్ళు కాదని కాదు నా అర్థం. ఈ ఆఫర్ని తీసుకోవాలనుకుంటే ఏంటి, 100వ రోజు ఆ అభిమానులకి ఎంట్రీ ఫ్రీ ఇవ్వండి. మిగిలిన వాళ్ళకి మామూలు టికెట్ ఇస్తారా? మరి ఏ హీరో అయినా ఇస్తాడా ఫ్యాన్స్కి? ప్రాణం ఇస్తాము, మీరు నా గుండెల్లో ఉన్నారు, నా మనసులో ఉన్నారు, ఇవి కాదమ్మా. ఈ ఒక్క పని చేయండి. ఏ హీరో చేస్తే ఆ హీరో మీద నేను 100 వీడియోలు చేస్తాను. నిజంగా మళ్ళీ ఏది మన చుట్టూ ఉన్న వాళ్ళకే బ్యానర్ల మీద పెద్ద పెద్ద పేర్లు కనబడతాయే, ఆ అభిమానులు కాదు. ఊరిలో ఉన్నవాళ్ళు, టౌన్లో ఉన్నవాళ్ళు, ఎవడి అసోసియేషన్లు ఇవేమి లేకుండా అభిమానులుగా కేవలం ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ఆఫర్ కనుక వస్తే రిజిస్టర్డ్గా ఉంటారే మామూలు అభిమానులు, మీరు జీవితంలో ఎప్పుడు కలవలేని అభిమానులు, కలవాలని కూడా అనుకోకుండా నిస్వార్థంగా డబ్బులు తగలబెట్టుకునే అభిమానులు, వాళ్ళకి ఇవ్వండి. 100 వీడియోలు చేస్తా హీరో మీద నేను. అంటే నేను చేయగానే వాళ్ళు ఎక్కడికో వాళ్ళకి ఏదో ఫాయిదా వస్తుంది, లాభం వస్తుంది, అదే అవుతుంది, ఇది అవుతుంది కాదు. ఇది నా తరపున కాంట్రిబ్యూషన్ అనుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా అభిమానులకి, తెలుగు సినిమా హీరోలు ఇచ్చిన కానుకకి మేము తిరిగిచ్చే రిటర్న్ గిఫ్ట్ లాగా అనుకోండి. నేను చెప్పిన తర్వాత దీనిని ఖండించాలని కానీ సమర్థించాలని కానీ నేను కోరుకోవట్లేదు. మీకు విభేదించాలనుకుంటే మీ మనసులో విభేదించుకోండి, నాతో వాదనకి దిగవద్దు. ఫ్రీగా ఎలా ఇస్తాడు బస్సు అంటే, మరి నువ్వు ఫ్రీగా నీ జేబులో డబ్బులు తీసిపోయి ఎలా టికెట్ చూస్తున్నావు? బస్సు బాగున్నా బాగాలేకపోయినా నా హీరో అభిమాని, అయ్యయ్యో వాడికి ఒక టికెట్ కూడా కష్టపడతాడేమో, నేనే వెళ్ళి ఈ షోనంతా రన్ చేస్తానని వాడుకునే 2వ టికెట్తోనే ఆ సినిమా ఎక్కడ హిట్ అయిపోతుందో అనే ఒక భ్రమలో ఉంటారే, ఆ అభిమానులకు తెలుస్తుంది నేను ఇప్పుడేం మాట్లాడింది. కమాన్. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, కమల్ హాసన్, రజనీకాంత్, ఆ తర్వాత ఇంకా మోహన్ బాబు, ఇంకా ఎంతమంది హీరోలు ఉంటే అంతమందికి అభిమానులు ఏ రోజైనా అడిగారు ఇలా? అసలు మనం ఇవ్వడంలో ఇచ్చుటలో ఉన్న హాయి అనుకుంటే పాటలు పాడుకుంటూ తిరగటమే కానీ చెప్పొద్దు. ఇక్కడ మళ్ళీ ఫ్యాన్స్ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సాయం చేస్తారు, 2 లక్షల ఆర్థిక సాయం చేశారు, కిడ్నీకి అది చేశారు, ఇది చేశారు, ఇవి చెప్పొద్దు. ఇవి వాళ్ళ దాతృత్వానికి నిదర్శనాలే కాదనం. కానీ సినిమా అభిమానులకి సినిమాని మించిన ఆనందం ఏముంటుంది? అది చూపించండి అయ్యా. లేదు ఎవరో కార్పొరేట్ కంపెనీ వాళ్ళు టికెట్లన్నీ కొనేసేసి అదేదో ఫ్రీగా ఇస్తున్నట్టు కాదు, అది కాదు. అభిమాన నటుడే అభిమాని కోసం దిగి వచ్చి ఒక షో ఇచ్చండి ఫ్రీగా, కనీసం అభిమానులకు ఫ్రీగా అన్నా చూపించండి. విచిత్రమైన డిమాండ్ లాగా ఉన్నా నేను అన్న తర్వాత మీరు ఆలోచిస్తారు.